అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4వ విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన సుమారు 5,000 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. అప్పుడు ఆ విడుదల సమయంలో మహిళల లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక 20% మందికి మాత్రమే ఈ డబ్బులు జమ అవ్వగా మిగిలిన 80% మంది లబ్ధిదారులకు ఎన్నికల పోలింగ్ కంటే ముందే వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మే 19 నుంచి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఎన్నికల కోడ్ కంటే ముందు 20% మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయగా మిగిలిన 80% మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎన్నికల పోలింగ్ 19వ తారీఖు నుంచి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి 18,750 రూపాయలు జమ చేయడం జరుగుతూ వస్తుంది. ఇక ఆ 80% మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి కూడా ఇప్పుడు కొందరికి మాత్రమే ఈ డబ్బులు జమ అవ్వగా ఈ రోజు కొన్ని ఆ 5 జిల్లాల మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 5 జిల్లాలు ఏవి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మనకి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే చివరిలో లైక్ చేయడం కూడా మరవకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఖచ్చితంగా లైక్ చేస్తేనే మన వీడియోని యూట్యూబ్ ఏరియా వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. ఓకే, వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 7న అనకాపల్లి జిల్లాలో సుమారు 25 లక్షల మంది మహిళల లబ్ధిదారుల ఖాతాల్లోకి 5,000 కోట్ల నిధులను విడుదల చేసినప్పటికీ అప్పుడు 20% మందికి మాత్రమే జమ అవ్వగా ఎన్నికల పోలింగ్ తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ డబ్బులు జమ అవుతూ ఉండగా 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా కొందరికి మాత్రమే జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈరోజు ఒక 5 జిల్లాల మహిళల లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయని కూడా ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఆ జిల్లాలు వచ్చేసి ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు. ఈ 5 జిల్లాలు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు. ఈ 5 జిల్లాల మహిళా లబ్ధిదారులకు ఈ 5 జిల్లాలలో ఉండే చేయూత మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి 18,750 రూపాయలు ఈరోజు పూర్తి స్థాయిలో అందరికీ పెండింగ్ ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఈరోజు జమ అవుతాయని ఏపీ ప్రభుత్వం నుంచి ఏకంగా అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ 5 జిల్లాలలోని మహిళలు ఎవరైనా ఈ చేయూతకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నట్లయితే మీరు ఈరోజు పెండింగ్ ఉన్నవారు ఖచ్చితంగా ఈరోజు మీకు జమ అవుతాయి. ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుందో వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతున్నాయి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది అదే, మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి అని. ఈ ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే ఇప్పటికీ డబ్బులు జమ అవుతున్నాయి. ఎన్పిసిఐ లింక్ లేని వారికి ఈ డబ్బులు జమ కావట్లేదు. ఓకే, ఈ 5 జిల్లాల మహిళా లబ్ధిదారులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఈరోజు అకౌంట్ చెక్ చేసుకోగలరు. ఎవరు? ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు. ఈ 5 జిల్లాలు. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చేయూతకు సంబంధించిన ప్రతి అప్డేట్ కావాలని కూడా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయడం మాత్రం మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.